హాయ్ అండి, వెల్కమ్ టు ప్రకాష్ కార్ బై ఛానల్. కొత్తగా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము కార్ చేస్తాను రేపు కూడా నా ఛానల్ ఒకసారి రీచ్ చేయండి అన్న. తక్కువలోనే అంటే ప్రైజెస్ అనేటివి. ఈరోజు మన దగ్గరకు వచ్చిన వెహికల్ 2015 మోడల్ అనమాట. మారుతి సెలెరియో అన్న టాప్ అండ్ మోడల్ అనమాట. జెడి అనమాట. వేరేంటి అయితే బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉందన్న. బ్లూ కలర్లో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉందన్నమాట. వెహికల్ అయితే చూసారు కదా, బ్లూ కలర్లో సూపర్ ఉందన్నమాట బండి అయితే. ఈరోజు ఈ వెహికల్ రివ్యూ చేద్దాం అన్న. టాప్ అండ్ మోడల్ అన్న సూపర్ ఉందన్నమాట. పవర్ విండోస్ వస్తాయి, అలానే ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి అనమాట. వెహికల్ అయితే పవర్ విండోస్తో పాటు అలానే మనకి మిరర్స్ అన్ని ఒరిజినల్ ఉన్నాయన్న. బండి అయితే సూపర్ ఉందన్నమాట. టైర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయన్నమాట. వెహికల్ అయితే రివ్యూ చేద్దాం అన్న. మన ఫ్రంట్ సైడ్ చూసారు కదా, ఇప్పుడు డ్రైవ్ సైడ్ అనేది చూద్దాం అన్న. వెహికల్కి అయితే మనకి అలవీల్ చూసారు కదా, 4x4 కూడా అలవీల్లో ఉంటుంది అనమాట. ముందు డిస్క్ కూడా చూడండి. అలానే మనకి టైర్ వచ్చి 90% టైర్ అనేది ఉందన్నమాట. చూసారు కదా, బండి అయితే చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట. మనకి వెహికల్ అయితే ఇక్కడ కూడా బిఎఫ్ అనేది వస్తుంది అన్న. వెహికల్కి అయితే గ్లాస్ అనేది ఇక్కడ కూడా గ్లాస్ అన్న ఒరిజినల్గా ఉన్నాయి. పర్ఫెక్ట్ ఉందన్నమాట. గ్లాస్ అయితే మనకి చూసారు కదా, బండి అయితే ఎక్సలెంట్ ఉందన్నమాట. బ్లూ కలర్ లో చాలా బాగుందన్న. సెలేరియో అనమాట. బండి అయితే టాప్ అండ్ మోడల్ జెడి అనమాట. వేరేంటి అయితే మనకి బ్యాక్ టైర్ కూడా చూసారు కదా, అలవీల్ ఉందన్నమాట. సూపర్ ఉందన్నమాట. అలవీల్ కూడా చాలా బాగుందన్న. సేమ్ టైర్ కండిషన్ కూడా 80-90% టైర్ అనేది ఉంది. మనకి బ్యాక్ సైడ్ అన్న మారుతి సుజుకి సెలేరియో అనమాట. జెడి అనమాట. వేరేంటి అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అన్న. మైలేజ్ లో అయితే ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. మనకి మైలేజ్ అయితే 18-19 వరకు మైలేజ్ అనేది వస్తుంది అన్న. అవుటర్ అయితే 25+ వస్తుంది అన్న మైలేజ్ అయితే. మనకి వెహికల్ అయితే మనకి చూసారు కదా, కాంపాక్ట్ వెహికల్ అంటారు అన్న. వెహికల్ అయితే చాలా బాగుంటుంది. మనకి లెఫ్ట్ సైడ్ చూసారు కదా, లెఫ్ట్ సైడ్ కూడా పర్ఫెక్ట్ ఉందన్నమాట. సూపర్ ఉంది. లెఫ్ట్ సైడ్ కూడా మనకి చూసారు కదా, ఇది బ్యాక్ టైర్ అన్న. సీల్ టైర్ ఉందన్నమాట. మనకి అలవీల్ కూడా చూడండి, చాలా పర్ఫెక్ట్ ఉందన్నమాట. గ్లాస్ అని వచ్చిన బిఎఫ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ కూడా అలానే ఇక్కడ కూడా బిఎఫ్ అనేది వస్తుంది. గ్లాస్ అయితే మనకి పర్ఫెక్ట్ ఉందన్నమాట. గ్లాస్ కూడా ఎక్సలెంట్గా ఉందన్నమాట. మనకి చూసారు కదా, వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట. అలా మనకి ఫ్రంట్ టైర్ కూడా చూద్దామన్నా. ఇది కూడా అన్న 89% టైర్ అనేది ఉంది. ఇక్కడ చూసారు కదా, అలవీల్ అనేది. అలానే డిస్క్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. చాలా బాగుంది. ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉందన్నమాట వెహికల్కి అయితే. చూసారు కదా, గ్లాస్ కూడా ఎక్కడ ఏం కాలేదు, చాలా నీట్గా ఉంది. అలానే మనకి రూఫ్ కూడా చూడండి, ఎక్కడ నలగలేదు అనమాట. రూఫ్ కూడా ఎక్కడ డెంట్ అలాంటివి ఏం లేదనమాట. పర్ఫెక్ట్ ఉంది. అలానే బ్యాక్ సైడ్ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉందన్న. బిఎఫ్ అనే ఉంటుంది వెహికల్కి అయితే. 2015 మోడల్ అనమాట. చాలా బాగుంది వెహికల్ అయితే. చూసారు కదా, మనకి లోపల ఇంటీరియర్ అయితే పర్ఫెక్ట్ ఉందన్నమాట. సీట్ కవర్స్ అనేది వేయించారనమాట. కస్టమర్ అయితే కొత్త లెదర్ సీట్స్ అనేది వేయించారన్న వెహికల్కి అయితే. చూసారు కదా, లెదర్ సీట్ కుషన్ కూడా చాలా బాగుందన్న. మెత్త ఉంది. ఎక్కడ సీట్లు అయితే చినగలేదన్నమాట. చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి. మనకి డాష్ బోర్డ్ అన్న, డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంటుంది అనమాట వెహికల్కి అయితే. మనకి డాష్ బోర్డ్ అయితే చూసారు కదా, టాప్ అండ్ మోడల్ అనేది సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. మనకి వెహికల్ అయితే చాలా బాగుంది. అలానే మనకి చూడండి, రూఫ్ కూడా ఎక్కడ నలగలేదన్నమాట. ఎక్కడ ఏం కాలేదు, చాలా నీట్ గా ఉందన్న. పర్ఫెక్ట్ ఉంది. రూఫ్ కూడా చాలా బాగుందన్న. మనకి బ్యాక్ సైడ్ అనేది సీట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. చూసారు కదా, మనకి చాలా బాగుందన్న. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో పెట్టుకున్నారు. మనకి ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉందన్న. చూసారు కదా, మనకి డోర్ కూడా పర్ఫెక్ట్ ఉంది. సీల్డ్ ఉందన్నమాట. ఇక్కడ కూడా అన్న చూడండి, పవర్ విండో అనేది వర్కింగ్ లో ఉందన్నమాట. మనకి ఇక్కడ కూడా అన్న చూసారు కదా, పర్ఫెక్ట్ ఉందన్నమాట. అలానే ఈ బ్యాక్ డోర్ కూడా చూడండి, సీల్డ్ ఉందన్నమాట. పర్ఫెక్ట్ ఉందన్నమాట. డోర్ కూడా మనకి 4 కూడా పవర్ విండోస్ అన్న వర్కింగ్ లో ఉందన్నమాట. పవర్ విండోస్ అయితే ఎక్సలెంట్ వర్కింగ్ లో ఉన్నాయన్నమాట. మనకి పవర్ విండోస్ మనకి ఇక్కడ చూసారు కదా, ఎయిర్ బ్యాగ్ అనేది ప్రొవైడ్ చేస్తారన్న. ఇక్కడ ఎయిర్ బ్యాగ్ అనేది ఉంటుంది అనమాట వెహికల్ కి. అలానే స్టీరింగ్ లో కూడా ఎయిర్ బ్యాగ్ అనేది ఉంటుంది. అలానే మనకి ఇంకా ఏసీ వెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీ సిస్టమ్ అన్న వర్కింగ్ లో ఉందన్నమాట. స్పీకర్స్ కూడా 4 కూడా వర్కింగ్ లో ఉన్నాయి. పర్ఫెక్ట్ ఉందన్నమాట. అలానే ఏసీ కంట్రోల్స్ కూడా ఉన్నాయన్నమాట. అలానే మనకి యూఎస్బి అలానే యాక్స్ కేబుల్ అనేది ప్రొవైడ్ చేశారన్న. ఇక్కడ అయితే మనకి అలానే ఇక్కడ కూడా సిగరెట్ లైటర్ దాన్ని ప్రొవైడ్ చేశారనమాట. స్టోరేజ్ ప్లేస్ ఉంది, గేర్ లివర్ ఉంది, హ్యాండ్ బ్రేక్ కూడా ఉందన్న. పర్ఫెక్ట్ ఉందన్నమాట. బండికి అయితే చాలా పర్ఫెక్ట్ ఉందన్న. వెహికల్ అయితే చూసారు కదా, ఎంత నీట్ గా ఉందో. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో పెట్టుకున్నారు. వెహికల్ అయితే చాలా బాగుంటది అన్న. మనకి ఇందాకే చెప్పాను నేను, మైలేజ్ పరంగా అయితే సూపర్ ఉంటదన్న. మనకి అవుటర్ అయితే 25+ ఉంటది అనమాట. వెహికల్ కి అయితే మైలేజ్ అనేది పర్ఫెక్ట్ ఉంటదన్న. మైలేజ్ అయితే చాలా బాగుంటది. మనకి సిటీలోనే విత్ ఏసీతోనే మనకి సిటీలో 80-90 వరకు మైలేజ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఈ వెహికల్ అయితే. మనకి చూసారు కదా, మనకి బండి అయితే సీల్డ్ ఉందన్నమాట. పర్ఫెక్ట్ ఉంది. మనకి ముందరన్న హెడ్ లైట్లు కూడా చూసారు కదా, ఎక్కడ షేడ్ కాలేదు, ఎక్కడ ఏం కాలేదు. కింద ఫాగ్ లైట్స్ కూడా వర్క్ చేస్తున్నాయి అనమాట వెహికల్ కి అయితే. చూసారు కదా, మనకి హెడ్ లైట్ కూడా పర్ఫెక్ట్ ఉందన్నమాట. హెడ్ లైట్ ఇక్కడ కూడా మనకి క్రోమ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. కింద కూడా ఫాగ్ లైట్స్ అనేవి వర్కింగ్ లో ఉన్నాయన్న. చూసారు కదా, వెహికల్ అయితే మనకి ఫ్రంట్ సైడ్ అయితే చాలా బాగుందన్న. పర్ఫెక్ట్ ఉంది బండి అయితే. మనకి ఇక్కడ బ్యాడ్జింగ్ అనేది వేసారన్న. ఇక్కడ ఈ వేరియంట్ అనేది మాట మనకి బండికి అయితే. ఇది డ్రైవ్ సైడ్ అన్న. డ్రైవ్ సైడ్ డోర్ చూడండి, పర్ఫెక్ట్ ఉందన్నమాట. డ్రైవ్ సైడ్ డోర్ కూడా సీల్డ్ ఉందన్నమాట. ఇక అలానే మిరర్స్ అడ్జస్ట్మెంట్ కూడా ఉందన్న. ఇక్కడ మిరర్స్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. పవర్ విండోస్ అన్న 4 కూడా వర్కింగ్ లో ఉంది. లాక్ అన్లాక్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారన్న వెహికల్ కి అయితే. ఇది బ్యాక్ సైడ్ డోర్ అన్న. బ్యాక్ సైడ్ డోర్ కూడా చూడండి, చాలా పర్ఫెక్ట్ ఉందన్న. బ్యాక్ సైడ్ డోర్ కూడా ఎక్సలెంట్ ఉందన్నమాట. పవర్ విండో అన్న మొత్తం వర్కింగ్ లో ఉందన్నమాట వెహికల్ కి అయితే. అలానే ఇప్పుడు మనం డిక్కీ అనేది ఓపెన్ చేద్దాం. డిక్కీ బ్యాక్ సైడ్ ఓపెన్ చేయాలి.
మనకి వెహికల్ డిక్కీ అన్న, డిక్కీ అనేది ఓపెన్ చేస్తున్నాను నేను. డిక్కీ కూడా హైడ్రాలిక్ కూడా చాలా బాగుందన్న, చూసారు కదా. మనకి డిక్కీ డోర్ కూడా సీల్ ఉందన్న, పర్ఫెక్ట్ ఉందన్నమాట. వెహికల్కి అయితే చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా బాగుందన్న. బ్లూ కలర్లో ఉందన్న, సూపర్ ఉందన్నమాట. వేరియంట్ అయితే చాలా బాగుంది. అలానే మనకి బ్యాక్ సైడ్ రివర్స్ కెమెరా అనేది ప్రొవైడ్ చేశారన్న, చూసారు కదా. మనకి ఇది ఏదైనా పైన ఏదైనా చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి స్టోరేజ్ అనేది ఉంది. మనకి బూట్ స్పేస్ అన్న ఇలా ఉంటుంది అనమాట. స్పేస్ అయితే మనకి డిక్కీ స్పేస్ అయితే చూడండి చాలా బాగుందన్న. డిక్కీ స్పేస్ కూడా మనకి వెహికల్స్ స్టెప్నీ టైర్ కూడా ఉందన్న. వెహికల్కి అయితే స్టెప్నీ టైర్ కూడా 89% టైర్ అనేది ఉందన్నమాట. స్టెప్నీ టైర్ అయితే మనకి చూడండి పర్ఫెక్ట్ ఉందన్నమాట. స్టెప్నీ టైర్ కూడా, అలానే జాకీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. వెహికల్ అయితే జాకీ కూడా ఉందన్నమాట వెహికల్కి, చూసారండి. బండికి అయితే చాలా బాగుందన్న, పర్ఫెక్ట్ ఉందన్నమాట. బండి అయితే మనకి సెలెరియో అన్న చాలా బాగుంటుంది అన్న. మైలేజ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. వెహికల్కి అయితే సూపర్ ఉంటుంది అనమాట బండి అయితే మనకి. అలానే మనకి సీట్ అడ్జస్టబుల్ కూడా ఇచ్చారన్న వెహికల్కి అయితే, చూసారండి. పైకి అలానే కిందకి కూడా డౌన్ చేసుకోవచ్చు అనమాట ఈ సీట్ అనేది. మన కస్టమర్ నుంచి సింగిల్ కీ అనేది అవైలబిలిటీలో ఉందన్న. మనకి క్లస్టర్ వచ్చి ఇలా ఉంటుంది అన్న వెహికల్కి అయితే, చూసారు కదా. టాప్ అండ్ మోల్ అన్న మనకి బండి అయితే మనకి రీడింగ్ అయితే మనకి ఇది 87,000 మాత్రమే తిరిగిందన్న. 87,000 మాత్రమే తిరిగింది రీడింగ్ అయితే. ఒరిజినల్ రీడింగ్ అన్న, జెన్యూన్ ఉందన్నమాట వెహికల్ అయితే. వెహికల్ కూడా జెన్యూన్ ఉంది, ఒరిజినల్ రీడింగ్ కూడా ఉందన్నమాట వెహికల్ అయితే. చాలా పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు వెహికల్ అనేది ఆన్ చేద్దామన్నా సింగిల్ సెల్ఫ్ తో స్టార్ట్ అయిపోద్ది అనమాట వెహికల్ అయితే. చూసారు కదా, సింగిల్ సెల్ఫ్ అన్న ఉన్నా అలా అంటే ఆన్ అయిపోయింది వెహికల్ అయితే మనకి. ఇప్పుడు ఏసీ అనేది ఆన్ చేశానన్న, ఏసీ కంట్రోల్ వచ్చి మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. ఏసీ అయితే ఆన్ చేశాను అనమాట. గ్లోర్ అయితే పర్ఫెక్ట్ కొడుతుంది అనమాట. గ్లోర్ అయితే చాలా బాగుందన్న. ఏసీ అయితే చిల్లు వస్తుంది అనమాట. నాకైతే చాలా చిల్లు ఉందన్న. ఏసీ అయితే పర్ఫెక్ట్ ఉందన్న ఏసీ కూడా మనకి. అలానే మనకి ఇక్కడ కూడా ఎయిర్ బ్యాగ్ అనేది ప్రొవైడ్ చేశారన్న. అలానే మ్యూజిక్ సంబంధించి వాళ్ళ మ్యూజిక్ కనెక్షన్ చేసుకోవడానికి అన్ని ఇక్కడ ప్రొవైడ్ చేశారన్న. మనకి టాప్ అండ్ మోడల్ వస్తుంది అనమాట. జెడి అనమాట వేరియంట్ అయితే చాలా పర్ఫెక్ట్ ఉందన్న. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది. వాల్యూమ్ అప్ అండ్ డౌన్, అలానే ఫోన్ మాట్లాడడానికి అన్ని ఇక్కడే ఉన్నాయి అనమాట వెహికల్కి అయితే. చూసారు కదా, మనకి మ్యూజిక్ సిస్టమ్ అన్న వర్కింగ్ లో ఉందన్నమాట. చాలా బాగుంటుంది అన్న మ్యూజిక్ సిస్టమ్ అయితే వర్కింగ్ లో అయితే మనకి. చూసారు కదా, ఇదన్న వెహికల్ అయితే. మనం ఇప్పుడు బ్రాండ్ అనేది ఓపెన్ చేద్దాం అన్న. మనకి సింగిల్ ట్యాప్ తో పవర్ విండో అనేది డౌన్ అయిపోతుంది అన్న వెహికల్ కి అయితే. చూసారు కదా, మీరు బ్రాండ్ అనేది ఓపెన్ చేస్తే బ్రాండ్ కంట్రోల్ వచ్చి మనకి అక్కడ ఉంటుంది అనమాట వెహికల్ కి అయితే. బండి అయితే చాలా బాగుందన్న, ఎక్సలెంట్ కండిషన్ లో పెట్టుకున్నారు అనమాట వెహికల్ అయితే. మనకి టాప్ అండ్ మోలర్ జెడ్డీఐ వస్తుంది అనమాట వేరియంట్ అయితే మనకి. బ్రాండ్ డోర్ అన్న, బ్రాండ్ డోర్ కూడా చాలా బాగుందన్నమాట. నీట్గా ఉందన్నమాట. బ్రాండ్ డోర్ కూడా ఎక్కడ ఏం కాలేదు, పర్ఫెక్ట్ ఉందన్న. మనకి ఇది అప్రాన్స్ చూడండి, అప్రాన్స్ కూడా బాగుంది. వెహికల్ ఏబిఎస్ కూడా వచ్చిందనమాట వెహికల్కి అయితే. ఏబిఎస్ కూడా ఉందన్న వెహికల్ అయితే. చూసారు కదా, మనకి ఇక్కడ కూడా అప్రాన్ అయితే పర్ఫెక్ట్ ఉందన్న. ముందర పట్టి కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. ఇదన్న ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే మనకి. ఇంజన్ కంపార్ట్మెంట్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట. ఇంజన్ బీడింగ్ ఇంటున్నారు కదా, చాలా బాగుందన్న. ఇంజన్ బీడింగ్ అయితే పర్ఫెక్ట్ ఉంది. మీరు వచ్చేటప్పుడు మెకానిక్ నైనా తీసుకొని రావచ్చు అన్న, ఇబ్బంది ఏం లేదనమాట. చూసారు కదా వెహికల్ అయితే. మనకి ఇంజన్ వచ్చి మనకి మైలేజ్ అయితే ఈ సిటీలోనే 20-90 వరకు మైలేజ్ అనేది ఉంటుంది అన్న. అవుట్ అయితే 25+ ఉంటుంది అనమాట మైలేజ్ అయితే. అంత చాలా బాగా ఇస్తుంది అనమాట మైలేజ్ అయితే మనకి ఈ వెహికల్ అయితే. ఇంజన్ కంపార్ట్మెంట్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట వెహికల్కి అయితే. చూసారు కదా, ఇదన్న వెహికల్ అయితే. వెహికల్ రివ్యూ చూస్తారు కదా. కస్టమర్ చెప్తున్న ధర వచ్చి మనకి 3,40,40,000 మాత్రమే చెప్తున్నారు. 3,40,000 మాత్రమే చెప్తున్నారు. 2015 మోడల్ అనమాట. బండి అయితే చాలా కండిషన్ లో ఉంది, ఎక్సలెంట్ వెహికల్ ఉందన్నమాట. ఇదన్న వెహికల్ అయితే. కొత్తగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా. మీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన కార్డ్ చేస్తుంటే ఇప్పుడు కూడా అందరికీ ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ.